అసలు అక్కాతమ్ముళ్ళు విడిపోయిన కారణమే బలంగా లేదుగా, ఈ సిల్లీ రీజనింగ్ తో అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్ ని ఎలా పండిస్తావు అని దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ను అడిగి ఉంటే అసలు ఈ సినిమా అక్కడే ఆగిపోయింది. ఇక విలన్ ట్రాక్ విషయానికి వస్తే, సౌండ్ ఎలర్జీ అనే ఒక విచిత్రమైన డిఫెక్ట్ తో విలన్ ట్రాక్ ను డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అదెంత అబ్సర్డ్ గా ఉందో చూద్దాం. బాగా డబ్బున్న పిల్లలు లేని జంట ఒక 15 ఏళ్ల అనాథ బాలుడిని పెంచుకుంటుంటే వాడు తెలివిగా వాళ్ళ కారుకు యాక్సిడెంట్ చేసి వాళ్ళను చంపేసి తను మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అయితే ఆ యాక్సిడెంట్ కు కారణంగా ఒళ్ళు మొత్తం కాలిపోయి వికృతంగా కనిపించడమే కాక కర్ణబేరి పగిలి సౌండ్ ఎలర్జీ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ పెంపుడు తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ డబ్బులతో వాడు పెద్ద డాన్ గా ఎదుగుతాడు. 20 డెసిబిల్స్ సౌండ్ ను కూడా తట్టుకోలేని ఒక అనాథ బాలుడు పెద్ద డాన్ గా అవతరించి మంత్రులను, ముఖ్యమంత్రులను, అధికారులను, మీడియాను కూడా శాసించగల స్థాయికి ఎలా ఎదుగుతాడు అన్న చిన్న లాజిక్ దిల్ రాజు అడిగినా ఆ సినిమా అక్కడే ఆగిపోయి ఉండేది. కనీసం ఆ ట్రాక్ అంత అతిశయోక్తిగా తయారై ఉండేది కాదు. ఇక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫ్యాక్టరీని పేల్చేసి వందలాది కార్మికులను పట్టణ పెట్టుకుంటాడు విలన్. న్యాయ పోరాటం చేస్తున్న కార్మికుల పక్షాన ఫైనల్ ఎంక్వైరీ చేసి ఫైల్ మీద సంతకం చేయాల్సిన కర్తవ్య ధర్మానికి కట్టుబడ్డ అక్కను చంపడానికి బయలుదేరుతుంది విలన్ గ్యాంగ్. ఎక్కడో ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గిరిజల గ్రామంలో కొండదేవత మొక్కు తీర్చుకోవటానికి అక్క తన భర్త తరఫు బంధువర్గం మొత్తాన్ని తీసుకుని వెళ్తుంది. అదే సమయంలో అక్కను వెతుక్కుంటూ తన గర్ల్ ఫ్రెండ్ తో బయలుదేరతాడు హీరో. ఆ అన్వేషణలో భాగంగా అనుకోకుండా అక్క కూతుర్ని రక్షిస్తాడు. అప్పుడు అక్కను తను గుర్తుపట్టాడు గాని విచిత్రంగా అక్క మాత్రం తమ్ముడిని అస్సలు పోల్చుకోదు. ఇక్కడ నుండి ప్రారంభమయ్యే ఐడెంటిటీ హైట్ డ్రామా నుండి ఎంత పిండినా సాగదీసినా అక్కా తమ్ముడి సెంటిమెంట్ మాత్రం పండకపోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇక ఇక్కడ నుండి ఆ గిరిజన నేపథ్యంలో కోటాను కోట్లు తగలేసి తీసిన ఆ ఫైట్స్ ను, చేజింగ్లను చూస్తే చిరాకు నాశాలనికి అంటుతుంది. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదన్నది నక్సలైట్ల సమస్య తీవ్రంగా ఉన్న ఎప్పుడో 40 ఏళ్ల కిందటి మాట. నిజానికి ఇలాంటి సరిహద్దు ప్రాంతాలలో 2 రాష్ట్రాల గిరిజన సంక్షేమ పథకాలు వారికి అందుతుంటాయి. అలాగే ఓట్ల కోసం 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు వాళ్ళని ముద్దు చేస్తుంటారు. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దోపిడీ కూడా చేస్తుంటారు. అది పక్కన పెడితే ఆ కుటుంబాన్ని చంపేస్తే ₹1 కోటి ఇస్తామని విలన్ మనుషులు ప్రకటిస్తే 5 గిరిజన గూడాల నుండి వేలాది గిరిజనులు అర్ధరాత్రి పూట కాగడాలు పట్టుకుని ఆ కుటుంబాన్ని అంతం చేయటం కోసం వెంటాడుతుంటారట. నిజానికి ఈ సినిమాలో ఇది ఎంత అసంబద్ధమైన సీక్వెన్స్ చెప్పటానికి మాటలు చాలవు.